సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిలైన తెలుగు రాష్ట్రాల్లో విరుల సాగు కర్షకులకు కాసులు కురిపిస్తోంది. జాతరలు, పండుగలు, వివాహాది శుభకార్యాల్లో భారీగా వినియోగించే లిల్లీ పూలకు మార్కెట్లో గిరాకీ రోజురోజుకు పెరుగుతోంది. మిగతా వాణిజ్య పంటలతో పోల్చితే ఏ రకంగా చూసినా లిల్లీలే సాగే లాభసాటిగా ఉండటం వల్ల రంగారెడ్డి జిల్లా రైతులు వాటి ఉత్పత్తికే ఆసక్తి కనబరుస్తున్నారు. జంట నగరాల పూల అవసరాలు తీర్చే గ్రామాల్లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పలుగుట్ట గ్రామ పంచాయతీ ఒకటి. హైదరాబాద్కు 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పల్లెలో ఉద్యాన రైతులే ఎక్కువ. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల పుష్పాలను పూయిస్తుంటారిక్కడ. ఈసారి కూతవేటు దూరం నుంచే సువాసనలతో ఆకర్షించే లిల్లీ పూలను పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. ఏటా పండించే రకాలకు చీడపీడల బెడద అధికమవడం, ధరల పతనం వల్ల లిల్లీ తోటల విస్తీర్ణం పుంజుకోవడం మంచి పరిణామం. వెళ్ళిపోయి సాగు చేస్తాను, తెచ్చిండ్రు నా కొడుకు చేస్తాను. 2 ఎకరాల కోసం 1 ఎకరా కోసం పెట్టిర్రు చాలా మంది. ఇక మంచిగా ఉంది, అందుకే పెడుతుర్రేమో. టమాటాలు వేస్తుంటిమి, పూలు వేస్తుంటిమి, క్యారెట్లు వేస్తుంటిమి. ఇప్పుడు ఈ తేప పోయినాయి సార్, ఆనలేక నీళ్ళు లేక పోయినాయి. ఇక మస్తుగా వస్తున్నాయి, లచ్చ వస్తుంది దీనికి. ఇక మేము నిన్ననే రాజమండ్రికి వెళ్ళి తెచ్చినాము. 27,000 అయినాయి. ఇప్పుడు ఒక 50 బ్యాగులు తెస్తే అది 25 బ్యాగులకు ఎక్కువ అయితే లేవు. ఎడ్లు బొడ్లు లేకపోతే ఇక నడుస్తుంది అంతే. క్యారెట్ బోర్డు అయితేనే ఎడ్లు అన్ని కావాలి. 4 ఏళ్ళు నడిచి ఇంకో చేను పెట్టుకోవచ్చు అన్న. మిగతా వాణిజ్య పంటలతో పోల్చితే నేల సంపంగి సాగుకు పెట్టుబడి తక్కువ. పెద్దగా కూలీల అవసరం లేదు. అందుబాటులో గుడిమల్కాపూర్ మార్కెట్ ఉంది. విపణి సైతం ఆశాజనకంగా ఉండటం వల్ల లిల్లీ పూల సాగుకి రాజధాని పరిసర గ్రామాల రైతులు మక్కువ చూపుతున్నారు. రాజమండ్రి నుంచి నాణ్యమైన హైబ్రిడ్ విత్తనాలు దిగుమతి చేసుకుంటున్నారు. 20 కేజీల లిల్లీ విత్తనం ఖరీదు 750 రూపాయలు. ఎరువులు, కూలీల ఖర్చులు చూసుకుంటే ఎకరా సాగు వ్యయం 20 నుంచి 25,000 రూపాయలు. దుంపలు విత్తిన 3వ నెల నుంచి లిల్లీ పూలనిస్తాయి. ఎకరాకు 3.5 నుంచి 4 టన్నుల దిగుబడి వస్తోంది. కోత మొదలయ్యాక 3 ఏళ్లపాటు దిగుబడులు చేతికొస్తాయని సాగుదారులు చెబుతున్నారు. రోజు రైతున్నది పెట్టి ఆదాయం చూసారు, ఆదాయం మంచిగా ఉన్నదని సాగు చేస్తున్నారు అన్నట్టు. అంతకుముందు చామంతి, కూరగాయలు అవి సాగు చేస్తుంటే కొత్తగా పంటలు సాగేటలకు ఈ టెంబడి ఒకడవుతున్నది అన్నట్టు. ఇది పెద్దది అంట, పెద్ద లిల్లీ, చిన్న లిల్లీ అని 2 ఉంటాయి. పెద్ద రకం అన్నట్టు. ఇది రాజమండ్రికి వెళ్ళి అప్పుడే 20,000 దాకా వచ్చింది సార్. డిమాండ్ ఇచ్చే పెట్టట్టు ఉండదు సార్, మార్కెట్ ను బట్టి ఉంటది. ఓసారి 30 అమ్ముతుండొచ్చు, ఒకసారి 300 అమ్ముతుండొచ్చు. అది లెక్కలు ఎక్కువ ఉంటుంది. లగ్గల సీజన్ ఉన్నప్పుడు 200-300 పోతాయి. మంచిగా నా ఆదాయం ఉండేప్పటికీ పెడుతున్నారు. ఇక ఇప్పటికైతే ఇక పెట్టుకున్న వాళ్ళు అయితే సంతోషంతోనే ఉన్నారు. మేమే వెళ్తాం సార్, గుడిమల్కాపూర్ సార్. ఇవాళ నిన్నైతే 100 నుంచి 150 దాకా మేము అంటే 4 నెలల నాడు పెట్టినాము. 2 నెలలకు సురువే. ఇప్పుడైతే మంచిగా ఉన్నది సార్. ఈ పంట మంచిగా ఉన్నది. మనకు లేబర్ లేదు, చేతగానే వాళ్ళకి మంచిగా ఉన్నది. కూలీలో కొరత కూర్చొని ఇదే పెట్టాం సార్. అది 30-40-60-70 ఎకరాలు కావచ్చు సార్. ఇప్పటికైతే లాభాలు ఉన్నాయి, ముందు వచ్చేది తెలియదు. ఇక మనం బర్రె పాలిచ్చినట్టు రోజు డైలీ వస్తుంది సార్. తుంపర, బిందుసేద్యం పరికరాల ద్వారా నీటి యాజమాన్యాన్ని పాటిస్తూ 3 నెలల నుంచి దిగుబడులు పొందుతున్నారు. పూలు కోసుకోవడం మొదలు టోకు విపణిలో స్వయంగా విక్రయిస్తూ కూలీలు, దళారుల సమస్యను అధిగమిస్తోన్నారు. ప్రస్తుతం కేజీ లిల్లీ పూల ధర 300 రూపాయల వరకు పలుకుతోంది. ఫలితంగా కోతకు నికరాదాయాన్ని పొందుతూ ప్రగతిపథంలో సాగుతున్నారీ ఉద్యాన రైతులు. మేము లిల్లీ అవగాహన గురించి కాదు, కాకపోతే కొద్దిగా ఇన్కమ్ ఉన్నదని అందరూ ఒకరిని చూసి ఒకరం అందరం వేసుకుంటున్నాము. కాకపోతే ఖర్చు కూడా వస్తుంది, లేబర్ ఖర్చు తక్కువ. ఎందుకంటే పొద్దుగాలనే లేబర్ పడతారు కాబట్టి 1-2 గంటలలో ఓడగొట్టుకుంటాము. ఆ తర్వాత వేరే పనులు చేసుకుంటున్నాం కాబట్టి లిల్లీ వేసుకున్నాం అంతే. పెట్టుబడి బాగున్నది సార్. లాభాలు ఇప్పుడు ఉన్న కాడికైతే ఇప్పటి వరకు వచ్చింది అయితే లాభాలతోటే ఉన్నది. ఇక ముందు ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది చెప్పలేము సార్. తెగుళ్ళు వస్తాయి సార్, దీనికి మేము తెగులు మందులు అవన్నీ వాడుతాం. వచ్చిండ్రు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చారు, హార్టికల్చర్ వాళ్ళు అందరూ వచ్చారు, చూసిర్రు. మీకు సబ్సిడీ ఇస్తామంట అని ఎన్నోసార్లు చెప్పారు, అప్లికేషన్లు పెట్టుకున్నాము. ఇప్పటి వరకు అయితే లేదు మాకు. లిల్లీ పూల సాగులో సత్ఫలితాలు సాధిస్తోన్న రైతులకు ఉద్యాన శాఖ చేయూతనందిస్తే మరింత లాభాలు పొందే అవకాశముందని లబ్ధిదారులు చెబుతున్నారు.